వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. నమస్కారం, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. వారితో మాట్లాడదాం. శ్రీమాత్రే నమః అమ్మ. శ్రీమాత్రే నమః అమ్మ. నవరాత్రులు చాలా వైభవంగా జరుపుకుంటున్నారు అందరూ. చివరి రోజు దసరా విజయోత్సాహం. ఖచ్చితంగా అమ్మ విజయం సాధించిందంటే మన కోసమే కదా, ఖచ్చితంగా. మరి ఈ రోజున అమ్మని ఏ విధంగా పూజించుకోవాలి, అసలు దసరా రోజు ఏం చేయాలమ్మా? చాలా మందికి ఇవి సందేహాలు. నవరాత్రులు అంటే అలంకారాలు, నైవేద్యాలు, పుష్పం, రంగు ఏంటని అడుగుతాము. అసలు దసరా రోజు ఏంటి ప్రత్యేకత? దసరా రోజు కూడా పూజ చేయాలమ్మ వారికి. యాదేవి సర్వభూతేషు సర్వరూపేణ సంస్థిత. నమస్తశ్యై 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 నమో నమః. శ్రీ గురుభ్యో నమః. విజయదశమి అంటే అసుర సంహారం అంతా అయిపోయి విజయాన్ని సాధించినటువంటి గుర్తుగా, మనలో ఉండే చీకట్లని తొలగిపోయి జ్ఞానం ఉదయించిన దానికి గుర్తుగా విజయదశమి జరుపుకుంటాం. అందుకే 9 రోజులు రాత్రి జరుపుకుంటే ఇది పగలు జరుపుకుంటాం. అంటే వెలుతురు వచ్చేసింది జీవితంలో. అన్నిటిలో మీ జీవితాల్లో వెలుతురు రావాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు. మీకు కూడా అమ్మా శుభాకాంక్షలు. ఇక విజయదశమిని ఎలా జరుపుకోవాలి? ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారము, ఒక్కొక్క అర్చన చెప్పుకుంటూ ఉన్నాం కదా. లలితా శాస్త్రం అనేది మొదటి నుంచి చదువుకోమని చెప్పాను నేను 10 రోజులు. విజయదశమి నాడు కూడా చదువుకోవాలి. ఆ రోజే పూర్ణాహుతి కదా, ఆ రోజు చదువుకోవాలి. ఇక నివేదన కంపల్సరిగా లడ్డు, బూందీ లడ్డు కంపల్సరీ నివేదన చేయాలమ్మా ఆ రోజు. అంటే లడ్డు ఎలా ఉంటుంది? పూర్ణంగా ఉంటుంది. అంటే భూగోళం ఎలా ఉంటుంది? మన భూమి మీదే ఉంటుంది. మనం గుండ్రంగా ఉంటాం. గుండ్రంగా ఉన్న భూమి మీదే మనం ఈ భూమి అనే గ్రహం మీద నివసించే గ్రహాంతరవాసులు అనుకోండి. అందుకని దాని గుర్తుగా లడ్డు నివేదన చేయడం. ఆ తల్లి రాజరాజేశ్వరిగా దర్శనమిస్తుంది ఆ రోజు. జీవితంలో మనకు అన్నీ కావాలి అంటే రాజరాజేశ్వరిని అర్చించాలంటే, రాజరాజేశ్వరి అంటే భోగమోక్ష ప్రదాయిని. ఆవిడే లలిత, ఆవిడే రాజరాజేశ్వరి. రాజరాజ ఈశ్వరి చూడండి, ఆవిడ పేరే చూడండి. ఈశ్వరి అంటే ఏదైనా ప్రసాదించే శక్తి గలది. ఎటువంటి ఈప్సితాలైనా తీర్చేది ఈశ్వరి. సమస్త భువన భాండాలకి ఈశ్వరి. ఈశ్వరుడి యొక్క పత్ని ఈశ్వరి. ఆ ఈశ్వరత్వం ఎలా వస్తుందమ్మా? పేరులో రాదు. ఈ సృష్టి అంతటికి శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి, రాజు రాజ్ఞి ఆవిడ కాబట్టి ఈశ్వరి. ఈశ్వరుడు అంటామా, ఆవిడ ఈశ్వరి. ఆ ఈశ్వరిని ఆరాధన చేస్తూ ఉంటే భోగాన్ని అటు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటుంది. తదన్యపాణిభ్యాం అభయవరదో దైవతగణ త్వమేకానైవాసి ప్రకటిత వరాభీత్యభినయ. సౌందర్యలహరిలో ఒక శ్లోకం ఉంటుందమ్మా. మిగిలిన దేవతలందరూ అభయవరద ముద్రలతో నిన్ను ఎంతో సేవ చేసి ఎంతో చేస్తే గాని మాకు అభయవరద వరాల్ని ప్రసాదించరు. మేము తల్లి నీ పాదాలు ఆశ్రయిస్తే చాలు, నువ్వు మాకు అన్నీ ప్రసాదిస్తావు అని చెప్పడం జరుగుతుంది. అందుకని ఈ రాజరాజేశ్వరి జీవితంలో ఇటు భోగాన్ని అంటే మనిషికి కావలసినటువంటి భోగం అన్నీ ఇస్తూ మనల్ని మోక్షం వైపు నడిపించే దేవత రాజరాజేశ్వరి. అందుకే ఆవిడ్ని పూజించడం అనేది చాలా చాలా అవసరం. ఈ రోజు అపరాజిత స్తోత్రం. నమో దేవ్యే మహాదేవ్యే శివాయే సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయే నియతా ప్రణతా స్మృతం. ఇలా ఉండి యాదేవి సర్వభూతేషు ఇక్క విష్ణుమాయేతి సద్దా నుంచి వస్తుంది. ఈ స్తోత్ర పారాయణ చేసుకోండి. ఈ రోజుతో నవరాత్రి దీక్ష ఇక్కడతో పరిపూర్ణం. చాలా మంది అనుకుంటారు ఈ రోజు కూడా మధ్యాహ్నానికి అయిపోయింది కాబట్టి ఈ రోజు అన్ని భుజించేయచ్చు, మనం ఎలా కావాలంటే ఎలా ఉండొచ్చు. కాదు, విజయం వచ్చిన తర్వాత ఎప్పుడు వెర్రవిక్కూడదుగా. ఈ రోజు కూడా నియమాలు పాటించవలసిందే. ఏకభుక్తం అంటే భోజనానికి ఏమి ఉండదు, శుభ్రంగా వండి పెట్టాలి. అమ్మకి వాళ్ళ అన్ని వండాలి. మాంసాహారం తినరాదు, మైథనం కూడదు ఈ ఒక్కరోజు. ఏకాదశి నాడు ఉద్వాసం చెప్పమని చెప్తాను. కొంతమంది విజయదశమి నాడు పూర్తి చేసేసి ఇంకా ఎందుకంటే రాత్రులు అయిపోయాయి కదమ్మా. విజయదశమి నాడు పగలు పూజ చేసేసి ఉద్వాసం చెప్పేస్తారు. కానీ ఉద్వాసం చెప్పేచ్చు, కాకపోతే నియమాలు మాత్రం కంపల్సరీ. ఆ రోజు కూడా బ్రహ్మచర్యం పాటించండి. ఆ రోజు కూడా చక్కగా సాత్వికమైన భోజనం, పండగ కదా అని అన్ని తినేయాలంటే అన్ని తినాలి. ఏది
రకరకాల భక్ష్య సంపూర్ణ భోజనం చెయ్యాలి అంతే. చేయాలి. ఉమ్. అమ్మవారికి నివేదన చేసి తినాలి కాబట్టి కానీ మసాలాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఈ రోజు కూడా తినకూడదు. ఇంకా ఉమ్. ఇక తర్వాత రోజు నుంచి మీ ఇష్టం. ఉమ్. మాంసాహారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భుజించరాదు. ఉమ్. ఎంత దీక్ష చేసి ఆ ఆ రోజు. రోజు మళ్ళీ జీవిని హింసించి తినడం అనేది Correct. చాలా తప్పు. ఉమ్. అలాగే ఆ రోజు సెమీ పూజ చేస్తారు కదమ్మా విజయదశమి అవునమ్మా. రోజు, ఎలా చేయాలి అసలు? తప్పకుండా చెప్తానమ్మా. సెమీ పూజ శత్రునాశనం. ఆ. అంతఃకరణ శత్రువులు, బహిర్గతంగా శత్రువులు ఇప్పుడు కలియుగంలో చాలా ఎక్కువ కదా. అవును. ఇలాంటి శత్రువులు నశించడానికి ఆ శమీ వృక్షానికి పూజ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఉమ్. శమీ వృక్షం మీద అర్జునుడు ఆయుధాలు దాచి అక్కడ తపస్సు చేసి ఆ తర్వాత విజయాన్ని సాధిస్తాడు. ఉమ్. ఈ దీనికి గుర్తుగానే మనం అంటే అన్నిటికీ విజయం వరించింది కదా మా వారిని కూడా. ఉమ్. ఈ శ్లోకం ఒకటి ఉంది. శమీ శమేతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం. ఈ శ్లోకాన్ని కాగితం మీద రాసి ఆ చెట్టుకు పెడుతూ ఉంటారు. ఉమ్. పెట్టి చక్కగా అంటే ఆ చెట్టుకు పెడితే శత్రువులు నశిస్తారు ఉమ్. అని. అలాగే అందరూ బయట ఉన్న శత్రువులు ఏదేదో పేర్లు రాసేస్తూ ఉంటారు. పేర్లు ఏం రాయక్కర్లేదు. చాలా మంది శత్రువులు ఎవరంటే వెనకాల పేర్లు రాసి నేను గుడికి వెళ్తే చూస్తూ ఉంటాను. ఏమి రాయక్కర్లేదు శత్రువుల పేర్లు. ఆ. ఎందుకు రాయాలి? ముందు మీ అంతఃకరణ శత్రువుల్ని ముందు చంపుకుంటే అదే కదా. బయట వాళ్ళ శత్రువులో కాదో తెలుస్తుంది. ఇవి నశించాలని కోరుకోండి ముందు. ఉమ్. కానీ ఎలా అయినా బయట ఉన్న శత్రువులు, లోపల ఉన్న శత్రువులు కూడా నశిస్తారు. అంతే తప్ప మీరు పేర్లు రాయక్కర్లేదు ఎవరివి. ఈ శ్లోకం చదువుకోండి, చక్కగా కాగితం మీద రాసి చదువుకోండి. శమీ వృక్షము ఉమ్. చక్కగా ఆ రోజు దీపారాధన కొంతమంది చేస్తూ ఉంటారు. శమీ వృక్షాన్ని పూజ చేస్తూ ఉంటారు. మీ ఇష్టం. మీ ఆచారాలని బట్టి జరుపుకోండి. ఆ రోజు విజయోత్సవం ఈ శమీ పూజతోటి పూర్తవుతుంది. ఉమ్. బంధువర్గంతో కలిసి చక్కగా భోజనం చేయండి. ఉమ్. కుదిరితే అన్నదానం చేయండి. ఆ రోజమ్మా. ఆ, కుదిరితే అంటే, విజయానికి గుర్తుగా అన్నదానం. ఉమ్. ఒకవేళ అప్పటితో పూర్తయిపోతుంది కాబట్టి అమ్మవారిని కదిపేయచ్చా? ఆ, అంటే విజయదశమి కలశం రోజు. రూపంలో పెట్టుకుంటారు చాలా మంది, ఆ, చిన్న కలపచ్చు. విగ్రహంగా కలపచ్చమ్మా. కదిపేసుకోవచ్చు. మహానివేదన అయిపోయిన తర్వాత ఉద్వాసం చెప్పాలి. ఈ నవరాత్రి ఫలితం అంతా ముందు అమ్మవారికి ధారపోయాలి. ఉమ్. ధారపోసి అది తీర్థంగా తీసుకుని అప్పుడు ప్రసాదం తీసుకోవాలి. ఉమ్. ఇక విజయదశమి రోజు సాయంత్రం పండగ కదమ్మా. అందరూ ఉత్సాహంగా ఉంటారు. అవును, కొత్త బట్టలు, చక్కగా. పండగ, ఉమ్. కొత్త అల్లుళ్ళు, ఉమ్. పెళ్ళైన వాళ్ళు అలా సందడిగా ఉంటుంది సందడిగా ఇల్లంతా. ఉంటారు. కాబట్టి మనకి ఏదైనా చక్కగా ఈ 9 రోజులు చక్కగా అనుష్ఠానము, పూజ ఇలా చేసుకుంటూ ఉంటాం. ఇక విజయదశమి అయిపోయి ఇక 11వ రోజు మేము 9 రోజులు అలసిపోయామని పడుకుంటారు. అలా పడుకోకుండా ఎలా అయితే ఈ 9 రోజులు విశేషమైన అర్చన చేసుకున్నా ఇక 11వ రోజు నుంచి కొంచెంగా అయినా అమ్మని తలవండి. చిన్నగా. చిన్న చిన్నగా తర్వాత రోజు అయినా ఇంకా శుక్రవారం, ఆ, 2 గురువారం వచ్చింది. అందుకని చక్కగా పైగా 2 విజయదశమి ఒక సెలవు పోయింది మనకి. గాంధీ జయంతి కూడా ఆ రోజే కదా. అవును. అందుకని చక్కగా అంటే చెప్తున్నాను కదా, సాత్వికమైన పూజలే చేయండి. ఆ. ఇంత కుంకుమలు వేసేయకండి. శిరస్సు నుంచి అమ్మకి కుంకుమ మనకి అర్హత లేదు. పాదాలని ఆశ్రయించాలి. వేయాలమ్మా. ఉమ్. ఆవిడ ఏంటమ్మా జగన్మాత ఉమ్. అంటే ఇక్కడ శిరస్సు మీద ఏముంటుంది? సహస్రార చక్రం ఉంటుంది. నువ్వు ముందు పాదాల ముందు చూడు, సహస్రారం దాకా తర్వాత వెళదాం. ఉమ్. సూక్ష్మ శరీరంలో కూడా మూలాధారాన్ని దాటిన తర్వాతే సహస్రారం కదా. ముందు ఆ కింద ఉన్న చెడల వాటిలన్నీ పోగొట్టుకోవడానికి ముందు పాదాలు ఆశ్రయించు. ఉమ్. ఇది చక్కగా ఈ విశేషంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ 9 రోజుల పువ్వులతో చాలా అలంకరణ జరుగుతుంది కదా. అవును. చాలా మంది ఏం చేస్తారంటే నేను చూశాను, ఈ 9 రోజులు పడేయకూడదు, అన్నీ ఒకసారి పడేద్దామని ఆ దేవుడి గదిలో అలా మూల పెడుతూ ఉంటారు. అవి పురుగులు వచ్చేసి వాసన వచ్చేసి అలాంటి ఎప్పుడు సుగంధభరితంగానే ఉండాలి. ఉమ్. అలాంటివి చేయకండి. సాంబ్రాణి ఎప్పటికప్పుడు ధూపం తీసేయాలి. 2 పూట్ల వేసుకోండి. ఉమ్. 2 పూట్ల వేసుకోండి. తెల్ల ఆవాలు దొరుకుతాయి. ఉమ్. ఈ చక్కగా ఈ ధూపం వేసినప్పుడు దాంట్లో కొద్దిగా వేసి ఇండ్లంతా చూపించండి. ఉమ్. ఏదైనా నరదృష్టి ఇలాంటివి ఏదైనా ఉంటే కూడా వెళ్ళిపోతాయి. ఉమ్. 2 పూటల అమ్మవారికి ధూపం అయితే అమ్మవారికి వేయకండి. ఆ ఆవాలు వేసింది ముందు అమ్మవారికి ధూపం వేయండి. ఉమ్. ఈ నవరాత్రులు విశేషంగా అర్చన చేసుకుని ఉమ్. భక్తి శ్రద్ధలతో మీ పిల్లలకి కూడా ఈ పూజలు అలవాటు చేసుకుని ఉమ్. అమ్మవారి కృపకు పాత్రలు కండి. శ్రీమాత్రే నమః. మరి యొక్క అంశంతో మేము అందుకు వస్తాను. మీ శివకామేశ్వరి ఆనందమైన స్వస్తి.